సో సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు అంటూ కేటీఆర్ ఏర్పాటు చేసిన సదస్సు గురించి సో ఇప్పుడు విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, అసలు మీ ఒపీనియన్ ఏంటి? నిరుద్యోగ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేశారు, అక్కడ నిరుద్యోగుల పక్షాన మాట్లాడారా కేటీఆర్? అది యువ సంగ్రామ సదస్సు సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిరండి. నిజంగా సభ ఏర్పాటు చేయడం అనేది స్వాగతించదగ్గ అంశమే. కానీ సభ ఉద్దేశం ఏంటిది, సభలో ప్రస్తావించిన అంశాలేంటి, ఆ అంశాల పట్ల ఎంతవరకు వారు చిత్తశుద్ధిగా వాళ్ళు దాని మీద ప్రతిస్పందించారు, నిరుద్యోగులకు ఏం భరోసా ఇచ్చారు అనేది ఇక్కడ అంశం. అక్కడ ప్రతిపాదించినటువంటి అంశాలు ఎంతసేపు అధికార పార్టీ లేకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కొట్టుకోవడం కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు కరెక్ట్ కాదు. ఆ సభ ఉద్దేశం ఏంది, యువ సంగ్రామ సదస్సు. ఏదైతే ప్రియాంక గాంధీ గారు వచ్చి అదే సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ఇచ్చిర్రో ఆ యూత్ డిక్లరేషన్ ఎందుకు నెరవేర్చలేకపోయారు? దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. మరి నిరుద్యోగులకు ఏం చేసిర్రు అనేది మా ప్రశ్న అని మేము కాంగ్రెస్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు ఏం చేసిర్రు అని అడుగుతున్నారు. వీళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు ఏం చేసినావని వాళ్ళు అడుగుతున్నారు, 3 ఏళ్ళు అవుతుంది నువ్వేం చేసినావని వీళ్ళు అడుగుతున్నారు. కానీ నిరుద్యోగులకి ఏం కావాలి, అసలు నిరుద్యోగుల భవిష్యత్ ఏంది అని ఆలోచించేటోళ్ళు లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ ఆకాంక్షలు లేకుండా అంశాలను ప్రతిపాదించాలి. ఎప్పుడైనా ఒక సభ ఉద్దేశం ఏంటంటే, సరే వాళ్ళు క్లారిటీగా ఉన్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, వాళ్ళ సభ ఉద్దేశం అదే, వాళ్ళు రాజకీయంగా ఎదగడానికే సభ పెట్టుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను వాడుకుంటున్నారంటారా? చెప్పలేం కదండి. నువ్వు భరోసా ఇచ్చేంత వరకు మేము అట్లా అనుకోకపోయి ఉండొచ్చు. నువ్వు ఆ రోజు మాకు నిజమైన ప్రతిపాదన వచ్చి నిజంగా మేము నిరుద్యోగులకు ఒక భరోసా ఇస్తున్నాం, ఇన్ని జీవోలు పోయినాయి, ఇన్ని జీవోలు వచ్చినాయి, మరి ఆ జీవోల ఉద్దేశం ఏంటిది, ఇన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి కదా, నిజంగా నిరుద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఎగ్జామ్స్ గురించి ఆయన మాట్లాడుంటే మేము అట్లా ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోయేటోళ్ళం. ఎందుకంటే ఎవరో ఒకరు మా కోసం ముందుకొచ్చి మాట్లాడిరు అని ఆనందపడేటోళ్ళం. కానీ సభ లాస్ట్ వరకు చూసినాక మాకు అర్థమైంది ఏంటి అని అంటే, నిరుద్యోగుల గురించి మాట్లాడట్లేరు ఎంతసేపు, ఎవరెవరి గురించో ఈ అంశం పక్కదారి పట్టింది, డైవర్ట్ అయింది. సో మాకు డౌట్ వచ్చింది అన్నమాట. మేము డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తలేము. నోటిఫికేషన్ల పేరుతో నోటిఫికేషన్ చేస్తున్నారంటూ కూడా దాన్ని వ్యాఖ్యానించారు కదా కేటీఆర్. అవును, నోటిఫికేషన్స్తోని లూటిఫికేషన్స్ అని అంటే చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. వాస్తవం కాబట్టే మేము బాధపడతా ఉన్నాం, రోడ్ల మీదకి వస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఆయన కళలో కూడా అనుకోకపోయినాలే. మా వల్ల వచ్చి ఈరోజు ఆ సీట్లో కూర్చొని ఏదో ప్రమాణ స్వీకారం రోజు కూడా నేను నిరుద్యోగుల వల్లనే ముఖ్యమంత్రి అని చెప్పిండు. మరి ఎడిపోయింది ఆయన చిత్తశుద్ధి ఎడిపోయింది. ఈరోజు అడిగితే ఏమంటారు, మాకు చిక్కుముడులు ఉన్నాయి, కోట్లలో కేసులు ఉన్నాయి. ఎవడు నీకు కోట్లలో కేసులు పడే లూప్స్తో నోటిఫికేషన్స్ ఇవ్వమన్నాడు? నువ్వు పగడబందీకి ఇవ్వాలి నోటిఫికేషను. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిని పక్కకు కూర్చుంది నోటిఫికేషన్స్తోని. మరి నీ జ్ఞానం రావాలి కదా వాళ్ళని చూసి. నువ్వు లూప్స్ వల్ల నోటిఫికేషన్ ఇచ్చి అల్లున్నటువంటి లూప్స్తోని కోర్టుకెక్కిరు, కోర్టులో నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్పుకుంటున్నావు. అది నీ తప్పిదం. నీ తప్పిదానికి నువ్వు ఇచ్చిన మాటలకి నువ్వు మాట తప్పినందుకు మేము నిరుద్యోగులం మా భవిష్యత్తును ఆగం చేసుకోలేం కదా. నిరుద్యోగులు అంటే నేను ఒక్కదాన్ని కాదు, 2-3 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఎవరి జీవితానికి ఎవరు భరోసా ఇస్తున్నారు? నేనేం చెప్తాను అంటే, ఎవరిని విమర్శించట్లేదు, ఉద్దేశం కరెక్ట్ ఉండాలి, అంతిమ లక్ష్యం ఒకటే ఉండాలి. పోరాడుతున్నామంటే ఆ పోరాటానికి తగిన ఫలితం ఎక్కడొస్తుంది, నిజంగా మనని ఆ పోరాటానికే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా, నిజంగా నిరుద్యోగులకు మంచి జరుగుతుందా అనేది ఇక్కడ అంశం. నిరుద్యోగుల వెనకాల కొన్ని రాజకీయ పార్టీల అండ ఉంది అంటూ కూడా కొందరు మాట్లాడుతున్నారు. దాని మీద ఏమంటారు? అండ ఉంది అని అంటే మరి వాళ్ళకి ఆ డౌట్ కలిగించే పనులు ఏం చేస్తున్నారు అండి? ఇప్పుడు వాళ్ళకి ఆ డౌట్లు కలుగుతున్నాయి అంటే నిప్పు లేనిదే పొగ రాదు కదా. మరి వాళ్ళకి అంత డౌట్ అనిపించిందంటే మరి వాళ్ళు ఏమేం చేస్తున్నారు మనకు తెలియని విషయం. మీరు అన్నటువంటి నిరుద్యోగుల ముసుగులో ఉన్నారని మీరు అన్నారు కదా, నేను వాళ్ళని అంటున్నా. వాళ్ళు ఏం చేస్తే మరి వీళ్ళకి ఆ డౌట్లు మీరు కొంతమంది అన్నారు అంటున్నారు కదా, వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది అని అంటే అయ్యి ఉండొచ్చు. ఎందుకు అనంటే, ఒక నిరుద్యోగుడి కడుపు మంట అడగాలి, గల్ల పట్టుకొని అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రత్యక్షంగా పోయి గల్ల పట్టకున్నా కూడా మాటలతో గల్ల పట్టినట్టు అడగాలి కదా సభలో. భరోసా మనమే తిరిగి వాళ్ళకు భరోసా ఇచ్చొస్తే మరి అంటారు, పడాలి. నువ్వు చేసిన పనికి నేను ఎవడైనా అంటాడు. కాకపోతే అది నిజమా అబద్ధం అంటే ఒకరి విఘ్నత. ఎప్పుడు కూడా పువ్వులలో వాసన సమయాన్ని మనం దాగితే దాగదు, బయటపడుతుంది అది. సో జరిగితే బయటపడతాయి,
బయటపడ్డ రోజు జనాలకు తెలుస్తుంది, అది వేరే విషయం. మనం పేరు పెట్టి ఒకరిని అనాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు నిరుద్యోగులు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఖచ్చితంగా తెలిసిపోతుంది. వాళ్ళదేమన్నా ఉంటే వాళ్ళ విషయం పక్కకు పెడితే మేము అసలు అలాంటి వాళ్ళని మేము అసలు పట్టించుకోము, అది వేరే విషయం. మేము నిజమైన నిరుద్యోగుల గురించి వాళ్ళ బాధల గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. సభ పెట్టింది కేటీఆర్ గారు పెట్టిరు, దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం అక్కడ దిగింది. సభ పెట్టడం అట్లా కాదండి, నిరుద్యోగులు సభ పెట్టినట్టుండాలి, దానికి మీరు మద్దతు ఇవ్వాలి. ఆ మద్దతు ఇచ్చినప్పుడు నిరుద్యోగ అంశాలు మాత్రమే అక్కడ ప్రస్తావించాలి. నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని, వచ్చిన జీవోలు, వీళ్ళు సవరించిన జీవోలు, మరి ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, మరి మేము చేయలేకనే కదా మమ్మల్ని ఓడించారు, మరి గెలిచిన వాళ్ళనన్నా మీరు చేయాలి కదా అని అడిగే విధానం ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే మేము ఆ సభని మేము గుండె కద్దుకునేటోళ్ళం నిజంగా. అవన్నీ లేక కొంచెంగా చాలా బాధపడుతూ ఉన్నాం. మరి దీన్ని ఎక్కడ బాధ అనిపించింది మీకు? ఎక్కడ బాధ అంటే సభ స్టార్ట్ అయిందండి. సభ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా స్టార్ట్ అయినాక చాలామంది అభ్యర్థులు మాట్లాడినాక కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. మరి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు పక్కన విశ్లేషణ జరగాలి. ఓహో ఇన్ని జరిగినాయా, రీలింక్విష్మెంట్ ఇట్లా జరిగిందా, గ్రూప్ 1 ఇట్లా జరిగిందా, గ్రూప్ 2 ఇట్లా జరిగిందా, గ్రూప్ 4 ఇట్లా జరిగిందా, అసలు నోటిఫికేషన్స్ వస్తున్నాయా, వస్తే ఏ శాఖలలో వస్తున్నాయి, ఎన్ని పోస్టులతో వచ్చినాయి, మరి ప్రభుత్వం 70,000 80,000 ఉద్యోగాలు అంటుంది కదా, అవి ఏ శాఖలలో ఇచ్చిరు అడిగిండు కేసీఆర్. స్లైడ్స్ వేసి ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క లెక్క చెప్తున్నారు, మేము ఎవరిని నమ్మాలని అది ఓకే అట్లా అడిగిర్రు. కానీ విశ్లేషణ జరగాలి. తెల్లారి అదే సభలో ఏం చెప్పాలి, లెక్కలు చెప్పాలి. ఇన్ని జరిగినాయి, మా తరపున ఇది జరిగింది, క్షమాపణ చెప్తూ మా తరపున క్షమాపణ చెప్తూ వీళ్ళ హయాంలు ఇన్ని జరిగినాయి, దీనికి మేము ఇస్తున్న భరోసా ఇది. మా అధికారంలోకి వస్తే 46 జీవో తీసేస్తాం, 29 జీవో తీసేస్తాం, దాన్ని సవరిస్తాం, నిరుద్యోగులకు బాసట కల్పిస్తాం, వాళ్ళకు ధైర్యం కల్పిస్తామని చెప్పిండా? లెక్కలు మాత్రమే అయింది. ఆడన్నాడు వీడన్నాడని చూపించిండు. తెల్లారు వాళ్ళు వచ్చి వీడిని తిట్టిర్రు. ఇద్దరు కొట్టుకురు. ఏది ఊళ్ళలో అమలాకాలు కొట్టుకుంటూ చూసిర్రా, ఆడొచ్చి కొట్ట వీడొచ్చి కొట్ట. ఇక మధ్యలో మేము ప్రేక్షకులం, ఇదే కథ. సో అట్లా కాకుండే పెట్టిన సభ ఓకే, కానీ అట్లా కాకుండే వాళ్ళ అంశాలు విశ్లేషణ జరగాల్సి ఉండే, ఆ ప్రతిపాదనలు జరగాల్సి ఉండే, దాన్ని ఒక నిరుద్యోగ అంశంగా మాత్రమే తీసుకుపోవాల్సి ఉండే. కొంచెం రాజకీయం అనేది ఎంటర్ అయిందల్లా. అంటే ఇప్పుడు అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయా? అధికారంలోకి వచ్చినాక కాదండి, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. అధికారంలో వచ్చిన వెంటనే సంవత్సరంలోనే 2 లక్షలు అన్నాడు. 2 లక్షలు కాదు కదా, వాళ్ళ లెక్క చూస్తే 20-30 వేలు ఉంటాయేమో. కాకపోతే ఒక మినిస్టర్ ఏమో 70 అంటాడు, ఒక మినిస్టర్ ఏమో 60,000 అంటాడు, ఒక మినిస్టర్ ఏమో 1,00,000 అంటారు. మరి వాళ్ళ లెక్కలేందో వాళ్ళకే పొసగట్లేదా, అసలు వాళ్ళ దాంట్లోనే ఏమవుతుందో మాకు అర్థం కాని అంశం అది. ఏమనంటే మాకు సమయం ఇవ్వండి, కోర్టులలో కేసులు ఉన్నాయంటున్నాడు. మేము వ్యక్తులతో కొట్లాడుతున్నాము, ఆ వ్యవస్థతో కొట్లాడుతున్నామో మాకు అర్థమైతే లేదు. వ్యక్తులతో కొట్లాడి విసిగిపోయినాం. వ్యవస్థలతో కొట్లాడి ఎన్ని రోజులు నడుపుతామండి? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కాలే, కేవలం 30,000 ఉద్యోగాలు 20,000 భర్తీ అయినాయి. దయచేసి మీరు ఒప్పుకోండి, వాస్తవాలను మీరు ఒప్పుకోండి, కప్పిపుచ్చుకోకండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఇది తగదు. మీరు ముఖ్యమంత్రి కావడంలో వెనకాల నలిగిపోయినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మేము ఎవరిని సొక్కపూస అంటలేం, బీఆర్ఎస్ వాళ్ళు సొక్కపూసలు కాదు, మీరు కాదు, ఎవరు కాదు. అందరూ నిరుద్యోగులతో ఆడుకునేటోళ్ళే వచ్చిర్రు. మరి అదేందో నిరుద్యోగులు అమాయకుల్లాగా కనిపిస్తున్నారు మీకు. కాకపోతే ఎలక్షన్స్ టైంకి మీ స్ట్రాటజీలు మీకు ఉండొచ్చు, నిరుద్యోగుల స్ట్రాటజీలు కూడా నిరుద్యోగులకు ఉంటాయి. వాళ్ళల్లో ఎవరైనా ఏమైనా అంటే రాజకీయ రంగం ఒలుపుతాడు మా రేవంత్ రెడ్డి గారు. రెడ్డి సాబ్ ఏమన్నా అంటే చాలు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు బీజేపీ వాళ్ళు, వీళ్ళు గిట్లే మాట్లాడతారు, గట్లే మాట్లాడతారు అని అంటారు. నాయన రెడ్డి సాబ్ మేము ఏమంటలేము నిన్ను, మేము రాజకీయ రంగుములుముకున్న వాళ్ళం అయితే నిన్న పోయి ఆ సభకి ఇట్లా వేసుకునేటోళ్ళం, ఇట్లా టోపీ పెట్టుకునేటోళ్ళం. లేకపోతే నువ్వు పెట్టిన సభలు ఉంటాయి చూడు, ప్రజా పండగ ప్రజా ప్రభుత్వ పాలన రోజులని, ఆడికొచ్చి ఇట్లా వేసుకునేటోళ్ళం. ఏడికొచ్చి మేము వేసుకోలేం కదా, ఏడికొచ్చి జెండాలు వేసుకున్న వాళ్ళం కాదు కదా. నువ్వెట్లా అంటావు, వాళ్ళు ఎట్లా అంటారు? ఒక హుందాతనంతో, నైతిక విలువలతోని, ఒక హోదాతోని మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు అంత నిక్కచ్చిగా మాట్లాడే ధైర్యమే మీకు ఉంటే, నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారికి మస్తు ధైర్యం ఉంటుంది. ఎట్లా తెలుసా, అసలు నల్లమల పులి కాబట్టి అనాలి. మరి ఎవరైనా పేడ్ ఆర్టిస్ట్ ఉన్నారంటే నేను అంటా, రోడ్డు మీద పెట్టేవాళ్ళని పిలిచి ఏమైనా నువ్వు పేడ్ ఆర్టిస్ట్ పైసలు తీసుకున్నావట అని అన్నాడు. నిరుద్యోగులు మంద మీద మిరియాలు ఎట్లా చల్లుతావు? అంత ధైర్యంగా నీ పేరు పెట్టాను, తెల్లారి మేమే ప్రెస్ మీట్ పెడతాం. అవునా, వాళ్ళు అన్ని బయటకు తీద్దాం. మళ్ళీ నువ్వు అను, ఇవాళ వింటానావు కదా, రేపు ప్రెస్ మీట్ పెట్టాను, ఎవరు పేడ్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళ పేర్లు లిస్ట్ ఇయ్యు,
ప్రజలు గమనిస్తూ ఉంటారు, నిరుద్యోగులు గమనిస్తూ ఉంటారు. మంద మీద మిరియాలు జల్లే అందరు రాజకీయ నేతల లెక్క నువ్వు కాదు, నువ్వు స్పెషల్ అనుకుంటాను. మేము స్పెషల్గానే పనిచేయను. 7,000కు పైగా పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లకు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదండి. గ్రీన్ సిగ్నల్ కాదండి, దానికి ఆర్థిక శాఖ ఆమోదం మాత్రమే పొందింది. ఇంకా అయితే నిరుద్యోగుల తరపున 19,000 దాదాపు 20,000 ఉద్యోగాలు పడాలని మేము అంటా ఉన్నాం. ఆయన ఫస్ట్ 5,000 అన్నాడు, తర్వాత ఇంకో కొన్ని డ్రైవరు మెకానికల్ కలిపి 7,000 చిల్లర అయినాయి. అది కరెక్ట్ కాదని మేము అంటా ఉన్నాం. మరి ఆయన ఏమైనా ఇంకా మిగిల్చుకొని ఎలక్షన్స్ ముందు స్ట్రాటజిక్గా వేద్దామని అనుకుంటున్నారేమో. కానీ పోలీస్ అభ్యర్థులు చాలామంది ఉన్నారు, పాపం వాళ్ళు చాలా కష్టపడి బతుకుతూ ఉన్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది హైదరాబాద్లో ఎంతుంటుందో మనకు తెలుసు. అందరూ వచ్చిన వాళ్ళందరూ పేద పిల్లలే పాపం. వాళ్ళందరూ ఎట్లా బతకాలి? వాళ్ళు మీ స్ట్రాటజీలో మీరుంటే పిల్లలు ఎట్లా బతకాలి? అట్లా కాదా నిరుద్యోగ భృతాన్ని ఇస్తున్నావు అంటే అది కాదా ఇది కాదా, ఏంటనే ఎట్లా పోరు కానీ మీరైతే ఉండాలని అంటున్నావు. అట్లా కాదు, 7,000 సమంజసం కాదు. 19,000 పోస్టులతో నువ్వు రిలీజ్ చేయు, ఏడికి పోదు, నీ పేరు భద్రంగా ఉంటుంది. ఎలక్షన్స్ అప్పుడు గుర్తుపెట్టుకుంటాం. ఫైనల్గా చెప్పేది ఏం లేదు, రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. కేటీఆర్ గారైనా సరే, కేసీఆర్ గారు, పెద్దలు కేసీఆర్ గారు వారికి ఎంతో అనుభవం ఉంటుంది. మరి ఎందుకు మాట్లాడట్లేదు నాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, మీ అందరికీ తెలంగాణ నిరుద్యోగుల తరపున, తెలంగాణ ప్రజల తరపున పెద్ద దండం పెడతా ఉన్నా. ఎందుకనంటే అవకాశం తీసుకునేటోళ్ళకి అవకాశం ఇవ్వద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దు, మీరు బాధపడొద్దు. ఫైనల్గా వానికో వీనికో పూసి వాడిని ఇది చేద్దాం వీడిని ఇది చేద్దాం అన్న ఆలోచనలో కాకుండా నోటిఫికేషన్ ఇచ్చే దాని మీదనే మీరు దృష్టి పెట్టుర్రు. అంతే.